యంత్రానికి చేసే పూజలని ఆవరణ పూజలు అంటారు. ఇప్పుడు ఉదాహరణకు శ్రీచక్రానికి ఆవరణ పూజ అని చేస్తారు. ఆవరణం అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాంగణం లేదా ఒక పరిసరం అని అర్థం. ప్రాంగణం అంటే ఒక పార్ట్, ఒక సర్టెన్ ఏరియా. శ్రీచక్రాన్ని అంతా ఒక నగరంగా తీసుకుంటే ఆ నగరం అనేది ఏంటంటే 9 భాగాలుగా ఉంటుంది. అందుకని శ్రీచక్ర పూజకి నవావరణ పూజ అని పేరు. అలాగే ఆవరణలు అనేవి ఏంటంటే యంత్రాన్ని బట్టి మారుతుంటాయి. ఇప్పుడు మనం చేసేటువంటి రాజశ్యామలాదేవి యంత్రానికి 7 ప్రాంగణాలు. అందుకే దీనికి సప్తమావరణ పూజను అంటే 7 ఆవరణలతో చేసే పూజ అని చెప్పి మనకి పేరు. అయితే ఇక్కడ ఆవరణ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యంత్రాన్నంతా కూడా ఒక నగరం అనుకుంటే ఈ లైన్స్ ఉన్నాయి చూడండి. అంటే ఈ యంత్రాన్నంతా కూడా ఈ నగరాన్ని కప్పించే ఒక వలయం లాగా ఉండేటువంటి ఒక చతురస్రం అనేది దీన్ని భూపురాలు అంటారు. అంటే ఈ ఇది మెయిన్ యంత్రం. ఈ యంత్రాన్ని కవర్ చేసుకుంటూ సరౌండింగ్స్ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఒక అవుటర్ వాల్ లేదా ఒక కమ్యూనిటీ గేట్ లో కమ్యూనిటీ వాల్ లాంటిది ఒక ఏరియా మొత్తానికి. ఈ యంత్రానికి ఏంటంటే 4 ద్వారాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి తూర్పున ఉంటుంది, ఇంకోటి వచ్చేసి దక్షిణము, ఇంకోటి వచ్చేసి పశ్చిమ, తర్వాత ఉత్తరం. ఇప్పుడు ఉన్నాయి కదా, ఇలా కొంచెం ముందుకు లేచి వచ్చినాయి చూడండి. ఈ గేట్ల ద్వారా మాత్రమే మనం యంత్రం లోపలికి వెళ్ళగలం. ఇది దాటుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు నగరంలోకి ఎంటర్ అవుతాం. కానీ ఈ నగరంలో కూడా ఆవరణలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు శ్రీచక్రం అంటే నవావరణం అని చెప్పుకున్నాం. ఏ యంత్రానికైనా కానీ మధ్యలో మనకు ప్రధాన దేవత ఉంటుంది. అది ఏ యంత్రానికి, ఉదాహరణకి శ్రీ యంత్రానికి వచ్చేసి లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ యంత్రానికి లక్ష్మీదేవి మధ్యలో ఉంటుంది. యంత్రానికి మధ్యలో ఉండే కేంద్రాన్ని బిందువు అంటారు. ఆ బిందువులో ప్రధాన దేవత ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు మనం చేస్తున్నది రాజశ్యామలాదేవి యంత్రం కాబట్టి ఈ రాజశ్యామలాదేవి ప్రధాన దేవత ఆ మధ్యలో ఉంటుంది. అయితే ఆమె చుట్టూ కూడా కొన్ని ప్రాకారాలు ఉన్నాయి చూడండి. ఉదాహరణకి ఇక్కడ 8 దళాలతో పుష్పాలు ఉన్నాయి. 8 ఉంటాయి మొత్తం లెక్క వేసుకోండి. దీని లోపల వచ్చేసి 16 పుష్పాలు ఉంటాయి. దీని లోపల వచ్చేసి 6 పుష్పాలు, దాని లోపల వచ్చేసి 5 కోణాలు, మధ్యలో మనకు అమ్మవారు ఉంటుంది. అంటే మనం ఈ అమ్మవారిని చేరాలి అంటే యంత్రం లోపల నుంచి ఏదో ఒక ద్వారం గుండా యంత్రం లోపలికి ప్రవేశించి ఒక్కొక్క ఆవరణాన్ని ఒక్కొక్క వలయాన్ని దాటుకుంటూ వెళ్తే అప్పుడు మనకు అమ్మవారు దర్శనం అవుతుంది. ప్రతి దేవతకి ఒక మంత్రం ఉంటుంది, ప్రతి దేవతకి ఒక తంత్రం ఉంటుంది, అలాగే యంత్రం ఉంటుంది. రాజశ్యామలాదేవికి ఇది యంత్రం. ఈ యంత్రాన్ని మనం మంత్రంతో పూజ చేస్తాం. ఎలా చేస్తామని చెప్పే తంత్రం. అందుకే మీకు తంత్రాలు మారుతుంటాయి. కాళీదేవికి ఒక రకంగా చేస్తాం, ఆమె చేసినట్టు లలితాదేవికి చేయలేం, లలితాదేవికి చేసినట్టు శ్యామలాదేవికి చేయలేం. కారణం ఏంటంటే తంత్రాలు మారుతాయి. మంత్రాన్ని బట్టి తంత్రం మారుతుంది, తంత్రాన్ని బట్టి యంత్రం మారుతుంది. ఈ గేట్ ద్వారానే మనం ముందు లోపలికి వెళ్ళగలం. లోపలికి వెళ్ళిన తర్వాత ముందుకి అష్టదళాలు ఉన్నాయి చూడండి. ఈ అష్టదళాలు ఏంటంటే మనకు అష్టభైరవ స్వరూపాలు. అష్టభైరవులు అంటే విన్నారు కదా. భైరవులు అంటే ఎవరు? మనకు అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, క్రోధ భైరవుడు, చెడ్డ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, భీషణ భైరవుడు, కపాల భైరవుడు, సంహార భైరవుడు. మనకి ఇవన్నీ కూడా ఏంటంటే భైరవ రూపాలు. ఈ భైరవ రూపాలు అనేవి ఏంటంటే మనకు అష్టయోగినిలతో మనకు కలిసి ఉంటాయి. ఉదాహరణకి తూర్పు వైపున బ్రాహ్మీ సమేత అశతాంగ భైరవుడు ఉంటాడు. ఆవరణ పూజ అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క స్టెప్ ని కూడా మనం దాటుకుంటూ వెళ్ళడం. ఈ స్టెప్ ని దాటుకునేటప్పుడు ఏంటంటే అక్కడ పరివార దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం ఆవాహన చేసుకొని వారిని ప్రసన్నం చేసుకొని వారి యొక్క అనుగ్రహంతో ముందుకెళ్తాం. మళ్ళీ ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొంతమంది వస్తారు, వాళ్ళని పూజ చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకుని కొంచెం ముందుకెళ్తాం. ఇలా ఆవరణ పూజ అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాంగణాన్ని దాటుకుంటూ వెళ్ళి చేసేటువంటి పూజ మనకు ఆవరణ పూజ.